హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై నీలు స్వీటం యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మేము థాయిలాండ్ ట్రిప్కి స్టార్ట్ అవుతున్నాం. అండ్ దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మా జర్నీ ఫ్రమ్ హైదరాబాద్ టు బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ విచ్ ఈస్ డాన్ ముయంగ్. అండ్ ఆల్సో మా ఫస్ట్ పార్ట్ ఆఫ్ థాయిలాండ్ ట్రిప్ ఈ స్టేయింగ్ ఇన్ పటాయా. సో పటాయాలో 3 days ఉన్నాము. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ ద జర్నీ టు బ్యాంకాక్. అండ్ అక్కడ నుంచి పటాయా వెళ్ళాం అండ్ పటాయాలో స్టే చేసాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దాట్. సో పటాయా గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అండ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు కావాల్సిన బస్ A3 వచ్చేసింది అనమాట. లెట్స్ గెట్ ఇంటు దిస్. సో బస్ అయితే ఎక్కేసాము. బేసికలీ ఇప్పుడు చూసుకుంటే మనం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది 4:25కి. అక్కడ నుంచి బయటకు వచ్చి ఇమిగ్రేషన్ పాస్ అయ్యి లగేజ్ తీసుకుని ఇంత అయ్యేసరికి టైం 5:30 అయింది. బట్ బస్ సర్వీస్ 6కి స్టార్ట్ అయింది. మనకు కావాల్సిన A3 బస్ 6:20కి స్టార్ట్ అవుతుంది. సో 6:20కి బస్ వచ్చి మేము స్టార్ట్ అయ్యాము. అక్కడ మనకు కనిపించేది ఇందిరా స్క్వేర్. ఇది ప్రతునం మార్కెట్ పక్కనే ఉంది. బస్ అయితే ఇక్కడ ఆపాడు. ఇక్కడ రోడ్ ఎలా క్రాస్ చేయాలో మనకు తెలియదు కాబట్టి కామ్గా ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అక్కడ కనిపిస్తుంది, చూసారా? అక్కడ వరకు వెళ్ళి అక్కడ రోడ్ క్రాస్ చేసి దీని పక్క స్ట్రీట్లో మనకు ప్రతునం ఉంది, అక్కడ వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. ప్రతునం మార్కెట్ వచ్చేసాము. ఇందులో ఈ మార్కెట్ చాలా పెద్దగా ఉంది. ఇందులో ఒక స్ట్రీట్ వచ్చేసి ఇలా ఈట్ స్ట్రీట్ లాగా ఉంది. పొద్దున్నే ఇంత ఫుడ్ లైక్ లిటరలీ టైం అయితే 7 అయ్యింది. ఇంత పొద్దున్నే వీళ్ళు రకరకాల చికెన్ తినేస్తున్నారు. కాంజీ ఉంది అలాంగ్ విత్ చికెన్. షాపింగ్ అయితే చాలా ఉందండి వ్యాస్ట్గా ఇక్కడ. మార్కెట్ అయితే మార్నింగ్ మార్కెట్ ఎస్పెషలీ చిన్న మార్కెట్ అయితే కాదు. లైక్ న్యూమరస్ షాప్స్ ఫర్ క్లోదింగ్, అంతా క్లోదింగ్ రిలేటెడ్ అండ్ ఫుడ్ కూడా ఉంది. బట్ ఓవరాల్ నా టేక్ ఏంటి అంటే అంత మంచి బ్రాండెడ్ కావాలి అంటే ఇక్కడ దొరకవు. సో బేసిక్లీ ఇవన్నీ కూడా సెకండ్ హ్యాండ్ మార్కెట్ లానే ఉన్నాయి. అంత స్టాండర్డ్ ఐటమ్స్ అయితే కాదు. ఏదో చల్తా ఒక 2-3 టైమ్స్ వేసుకోవడానికి, లేదా జాగర్స్, కొన్ని టీషర్ట్స్ బేసిక్స్ లాంటివి అయితే ఓకే. బట్ అవి కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మింత్రాలో ఒక నార్మల్ బ్రాండ్లోంచి కొన్నా కూడా వీటికన్నా కొంచెం స్టాండర్డ్గా అయితే ఉంటాయి. లాంగ్ టర్మ్ యూస్కి అయితే ఇక్కడ రావడం వేస్ట్. జస్ట్ మార్కెట్ చూడడానికి రావచ్చేమో. ఇట్లాంటి బ్యాగీ ప్యాంట్స్, స్కర్ట్స్, మెటీరియల్ వైజ్ నేను అంత సాటిస్ఫై అయితే అవ్వలేదు. బట్ ఏదో 1-2-3 టైమ్స్ యూజ్ చేసుకొని టైంపాస్ చేయడానికి అనుకుంటే రావచ్చు. ఇక్కడ జ్యువెలరీ కూడా చూశాను నేనైతే అంత సాటిస్ఫై అవ్వలేదు. ఇలాంటి క్యూట్ స్టఫ్ అయితే ఉన్నాయి. వీటిని చూడడానికి అయితే ట్రై చేయొచ్చు. మార్నింగ్ 8:20 అవుతుంది. ఈ టైంకి ఆల్రెడీ చాలా ట్రాఫిక్ ప్రతున మార్కెట్లో. ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ ఇలా నేవీ బ్లూ యూనిఫామ్లో ఉన్నారు. మెట్రో స్టేషన్కి అయితే వచ్చాము. పైన టికెట్ తీసుకొని మొత్తం మీద మేము వెళ్ళాల్సిన ఏకమైకి ఎటు వెళ్ళాలి అని ఫిగర్ అవుట్ చేసి మన ట్రైన్ కూడా వచ్చేసింది, మెట్రో ట్రైన్. ఇప్పుడు మేము ఇదైతే ఏకమై స్టాప్లో దిగుతాం.
ఫైనలీ మేము ఏకమై మెట్రోలో దిగి మెట్రో స్టేషన్ దిగగానే వెంటనే మనకి ఏకమై బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్కి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ పటాయా రిలేటెడ్ బస్సెస్ ఏ ప్లాట్ఫామ్కి వస్తాయో చెక్ చేసుకొని బస్సు ఎక్కి కూర్చోవాలి. ఏకమై నుంచి పటాయాకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి, వ్యాన్స్ కూడా ఉంటాయి. సో మీకు ఏది కంఫర్టబుల్ అని డైరెక్ట్గా వెళ్ళి ఒకసారి చూసాక బుక్ చేసుకోండి. మాకైతే బస్ కంఫర్టబుల్ అనిపించింది. దిస్ ఇస్ లైక్ you eat this dense foam but with like so much butter, ghee, some vanilla extract. If you are like a plain sponge cake lover, you're gonna die. It's like amazing. I love this. మేము పటాయా నార్త్ బస్ స్టాండ్లో దిగాము. సో ఏకమై నుంచి వచ్చే బస్సెస్ ఇక్కడే ఆపుతాయి అన్నమాట. అండ్ బయటకు రాగానే బాత్ బస్సెస్ ఉంటాయి. పర్ పర్సన్ 50 బాత్ తీసుకొని మన హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారు. సో బట్ షేరింగ్ బేస్లో ఉంటాయి, బట్ దే ఆర్ కంఫర్టబుల్. ఫైనలీ హోటల్ రీచ్ అయ్యి చెక్-ఇన్ అయితే అయిపోయాం. కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ బయటకు వెళ్ళి ఏం ఎక్స్ప్లోర్ చేయొచ్చో చూద్దాం. నిజంగానే ఏరోప్లేన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారని అయితే అనిపించింది. అంత రియల్గా ఉంది, మనకైతే తెలీదు. బట్ మేము టెర్మినల్ 21 అండ్ మాల్కి వచ్చాము. క్రిస్మస్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. పెద్ద క్రిస్మస్ ట్రీ ఉంది ఇక్కడ. మధ్యాహ్నం చక్కటి స్లీప్ వేసి ఈవినింగ్ ఫ్రెష్గా రెడీ అయ్యి ఇంకా పటాయా నైట్ లైఫ్ని ఎంజాయ్ చేయడానికి బయటకు వచ్చేసాము. సో యాక్చువల్లీ ఇప్పుడు నేను చాలా ఐటమ్స్ చూసి ఫైనలీ టు స్టార్ట్ విత్ మరీ డీప్ ఫ్రైడ్ కాకుండా సింపుల్ ఐటమ్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. దిస్ ఈస్ ఫిష్ బాల్. ఒక స్పైసీ సాస్లో పెట్టించారు. మనం అడిగితే ఇలా కవర్లో పెట్టిస్తారు మనకి. ఇట్స్ లైక్ స్వీట్ అండ్ స్పైసీ బోత్ టుగెదర్. ఇట్స్ గుడ్. ఇది పోర్క్ అంట, 15 బాత్. బీఫ్ కూడా 15 బాత్, చికెన్ కూడా 15. యాక్చువల్లీ సేమ్ రేట్స్ అన్నీ. వీటిని సతాయ్ అంటారు. సేమ్ ఐ థింక్ స్వీట్ అండ్ చిల్లీ ఫ్లేవర్ అయితే వస్తుంది, అరోమా వస్తుంది. చాలా వేడిగా ఉంది ఇది. గూయిగా ఉంది, సాగుతుంది యాక్చువల్లీ నోట్ లోపల. స్వీట్ అండ్ స్పైసీ సాల్ట్ ఓకే. 1-2 సార్ల కన్నా ఎక్కువ అయితే తినలేము దీన్ని. బట్ టేస్ట్ అయితే ఐ థింక్ బాగుంది. యాక్చువల్లీ మాల్ లోపల కూడా కొన్ని స్టాల్స్ ఉన్నాయి ఫర్ జ్యువెలరీ అండ్ ఆల్సో ఫుడ్. వావ్, ఇది కూడా పెద్ద హ్యూజ్ స్ప్రెడ్. ఎయిర్పోర్ట్ థీమ్కి తగ్గట్టుగా ట్రాలీస్ అన్నీ కలిపి ఒక కుప్పలాగా వేశారు. ఇదైతే అసలు చూడడానికి నిజంగా చాలా క్యూట్గా ఉంది. కలర్ఫుల్ ట్రాలీస్ అన్నీ. వెనక H&M బ్రాండ్ అండ్ ఆల్. ఐ లైక్ ఇట్. ఓవరాల్ కొంచెం మాల్ టైం కావాలి, ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయాలి అనిపిస్తే యూ కెన్ కమ్ టు దిస్ మాల్ బికాస్ చాలా హ్యూజ్ మాల్. షాపింగ్ కూడా చాలా చేయొచ్చు. అండ్ పిల్లలకి కూడా దేర్ ఆర్ సో మెనీ ఐటమ్స్ హియర్. సో అట్లీస్ట్ ఒక హాఫ్ డే అయితే ఈ మాల్లో టైం స్పెండ్ చేసేంత మ్యాటర్ నాకైతే కనిపిస్తుంది. మాల్ అంతా తిరిగి చూసి మళ్ళీ బయటకు వచ్చి కొంచెం షాపింగ్ చేసి ఫైనలీ ఐస్ క్రీమ్ దగ్గరకు వచ్చాను. ఈరోజు బైక్ రెంట్కి తీసుకున్నాము బికాస్ నిన్న నడిచి ఒక 20,000 స్టెప్స్ అయిపోయాయి. కాళ్ళు భయంకరంగా నొప్పులు వచ్చేసాయి. సో బైక్ తీసుకున్నాము. అండ్ టైగర్ పార్క్ అవన్నీ కూడా వెళ్ళాలని ప్లాన్. కాకపోతే ఇక్కడ పెట్రోల్ బంక్ అనేది మాకు అర్థం కాలేదు. ఆ బైక్ రెంట్లో కూడా నేను ఒక పిచ్చి పని చేశా. కామ్గా వెళ్ళి వెతుక్కోకుండా ఎవరో కనిపిస్తే వాళ్ళని అడిగాను. వాడు ఒక 50 బాత్ కమిషన్ దొబ్బాడు. సో 350కి రావాల్సిన 400కి తీసుకున్నాము.
ఇప్పుడు గ్యాస్ విషయానికి వస్తే మనకు ఒక స్టేషన్ దొరికింది, బట్ ఇక్కడ ఎవరు జనాలు లేరు. ఐ థింక్ మనం సెల్ఫ్గా పట్టుకోవాలేమో. అక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్గా అయితే లేవు, అండ్ మోస్ట్ ఆఫ్ ద లాంగ్వేజ్ థాయిలోనే ఉంటుంది. వాడు రాసిన ముక్కలు ఇంగ్లీష్లోనే మనం చాలా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఎవరో ఒక ఆయన వచ్చారు, హెల్ప్ అడుగుదామని ట్రై చేస్తున్నారు మా ఆయన. చూద్దాం. అందులోంచి అలా ఫస్ట్ మనీ పంపించాలంట. ముందు 50 బాత్ నోట్ ట్రై చేసాము, బట్ అది యాక్సెప్ట్ చేయలేదు. సో 220 బాత్ నోట్స్ ఇచ్చాము. అండ్ దెన్ అక్కడ స్టార్ట్ బటన్ ఉంది, దాన్ని ప్రెస్ చేస్తే ఐ థింక్ మనం ఎంతైతే అమౌంట్ ఇచ్చామో అంత పెట్రోల్ పడుతున్నట్టుంది ఇందులో. ఓకే, ఇలాంటిది అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎందుకంటే ఇండియాలో కానీ వేరే ఎక్కడైనా కానీ ఫ్యూయల్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఎవరో ఒకరు మనకి హెల్ప్ చేస్తారు. ఐ మీన్ అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు. థ్యాంక్ యూ. పాపం వీళ్ళిద్దరు వచ్చారు హెల్ప్ చేయడానికి. సో పెట్రోల్ పట్టించుకొని ఫస్ట్ ఏదైనా తిందామని 7-Elevenకి వచ్చాము. నిన్న నా డే 1 7-Elevenలో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే ఇండియాలో ఉన్న సూపర్ మార్కెట్లో ఎంత ఇన్స్టెంట్ ఫుడ్ అవైలబిలిటీ లేదు మనకి. ప్లస్ లైక్ ఎనీథింగ్ అండి, లైక్ మేబీ బ్యూటీ బ్రాండ్స్ ఇక్కడున్న డిఫరెంట్ ఐటమ్స్ అయితే లైక్ చిన్న ఒక పౌడర్ ప్యాకెట్ చూడడానికి వస్తేనే ఇదిగోండి మనకి ఒక పాండ్స్లో ఇక్కడ బ్లరింగ్ ఫిల్లర్ అంట, 3D హయా కొరియన్ గ్లో అంట, బీబీస్ ఫౌండేషన్స్తో సహా అన్నీ. అండ్ దట్టు అన్ని మినీ ప్యాకేజెస్ దొరుకుతాయి ఇక్కడ. మినీ ప్యాకేజెస్ చాలా క్యూట్గా అనిపించాయి నాకు. సో ప్రస్తుతానికి అయితే మేము ఒక బర్గర్ తీసుకున్నాము. దిస్ ఈజ్ చికెన్ బర్గర్ విత్ హ్యామ్ అండ్ చీజ్. అండ్ ఇలా కవర్ని వాళ్ళు మైక్రో ఓవెన్లో పెట్టేసి వేడి చేసి ఇస్తున్నారు. బట్ యాక్చువల్లీ కవర్కి థిక్నెస్ ఉంది అండ్ ఇది ఇట్స్ ఫైన్, బాగానే ఉండింది. సో ఇట్స్ ఫైన్ అనిపించింది. సో లెట్స్ సీ హౌ ద బర్గర్ లుక్స్. చాలా వేడిగా ఉంది, వేడిగా ఇస్తారు వాళ్ళు వెయిట్ చేసి. సో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ద చికెన్ పీసెస్ అండ్ ఒక లేయర్ ఆఫ్ హ్యామ్, ఒక లేయర్ ఆఫ్ చీజ్ ఎక్కడో మధ్యలో ఉండాలి. బార్బిక్యూ సాస్ లాగా ఉంది. ఇట్స్ గుడ్. ఫైనల్గా 7-Elevenలో కొంచెం శాండ్విచెస్, బర్గర్స్ అండ్ ఐస్డ్ మోకా తాగేసిన తర్వాత వి స్టార్టెడ్. ఫస్ట్ అయితే టైగర్ పార్క్ వెళ్దామని. నిన్న ఆన్లైన్లో బుక్ చేసాం కానీ మాకు ఇంకా టైం స్లాట్ రాలేదు. సో డైరెక్ట్గా వెళ్ళి చూద్దాం అనుకున్నాము. అండ్ బైక్ రెంట్ తీసుకున్న దగ్గర కూడా వాళ్ళు ఏం చెప్పారంటే ఈరోజు సండే కాబట్టి వాళ్ళు ఎక్కువ టైం ఇవ్వకపోవచ్చు ఫొటోస్ తీసుకోవడానికి కూడా, 1-2 మినిట్స్లో జరిపేస్తారు అని. బట్ మాకు రేపు ఆఫ్టర్నూన్ 12 వరకు టైం ఉంది. రేపు ఆఫ్టర్నూన్ 12 తర్వాత మళ్ళీ వీ హ్యావ్ టు స్టార్ట్. సో ఒకవేళ ఈరోజు కుదరకపోతే రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ట్రై చేద్దాం అనుకున్నాము. బట్ వెళ్ళైతే ఫస్ట్ చూద్దామని డిసైడ్ అయ్యి వెళ్తూ ఉన్నాము. ఓవరాల్ నేను చాలా అబ్జర్వ్ చేశాను ఇక్కడ ఇలా టొయోటా హైలెక్స్ లాంటివి, వీటన్నిటిని ట్రక్స్ కింద వాడేస్తారు. వీళ్ళ దగ్గర ఆటోలా ఉండట్లేదు. ఇవి మన దగ్గర అయితే ఐ థింక్ 50 lakhs అబౌవ్నే ఉన్నాయి కాస్ట్. బట్ ఐ థింక్ ఇక్కడ వీళ్ళకి 20 to 25 రేంజ్లో దొరుకుతున్నాయి. బట్ స్టిల్ అంత ప్రైసీ దాన్ని తీసుకొని వీళ్ళు ట్రక్స్లా యూజ్ చేస్తున్నారు. అండ్ రోడ్స్ అండ్ ట్రాఫిక్ సెన్స్ అయితే ప్రతి మచ్ ఇండియాలానే ఉంది, పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. అంటే మన దగ్గర పిచ్చిగా డ్రైవింగ్ చేస్తారు కదా, ఇక్కడ కూడా అలానే చేసేస్తున్నారు చాలామంది. సో ఇప్పుడే టైగర్ పార్క్కి రీచ్ అయ్యాము. చిన్న కార్టూన్ బొమ్మతో చాలా క్యూట్గా అక్కడ పెట్టాడు వాడు బోర్డు. లోపల వస్తే టైగర్ పార్క్ పటాయా. బైక్ పార్క్ చేసేసాము. ఇక్కడ ఓన్లీ ఎంట్రన్స్ ఫీజ్కి ఒక రేట్ ఉంటుంది. లోపల వెళ్ళి ఏ టైగర్ కావాలో దానికి తగ్గట్టుగా వేరే రేట్స్ ఉంటాయి. ఆన్లైన్లో బుక్ చేసాం కానీ పేమెంట్ చేయలేదు. బికాజ్ వాడు స్లాట్ ఇచ్చిన దాన్ని బట్టి మన టైం అవైలబిలిటీని చూసుకొని చేద్దామని. వాడు ఎలాగో స్లాట్ ఇవ్వలేదు కాబట్టి ఈరోజు సండే అయినా కూడా ఒకసారి వచ్చి ఇక్కడ రష్ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి మనకు టైం కుదురుతుందా, లోపల వాడు మనకు టైం ఇస్తాడా లేదా చూసి దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలి. సో లెట్స్ గో ఇన్. లోపలికి వెళ్ళి అయితే కనుక్కుందాం. సో మెనూ చూస్తే ఇవి కాంబో ప్యాక్స్ లాగా ఉన్నాయి. లైక్ ఉన్న అన్నిటితో వెళ్ళి ఫోటో తీసుకోవాలి అంటే 4520 థాయ్ బాత్ పర్ పర్సన్. ఇందులో 4 కావాలంటే 4 అట్లా ఉన్నాయి. 2కి ఐ మీన్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ కూడా. యాక్చువల్ రేట్స్ అయితే ఇలా ఉన్నాయి. ఓన్లీ లైక్ ఒక బిగ్ టైగర్ అయితే 810, స్మాలెస్ట్ టైగర్ అయితే 810. అవి కూడా సేమే. మీడియం
ఓకే, ఫారెస్ట్ సఫారీ. న్యూ బార్న్ చాలా క్యూట్ ఉంది. వెళ్ళి న్యూ బార్న్ ఎత్తుకొని ఒక ఫోటో దిగితే సరిపోద్ది అనిపిస్తుంది. ఫైనల్లీ చల్లగా ఉంది వర్షం స్టార్ట్ అయ్యాక. కాకపోతే మేము ఎంట్రీ అలా అయ్యామో లేదో ఇలానే వర్షం స్టార్ట్ అయింది. సో చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చేలా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు 40 minutes వెయిటింగ్ టైం చెప్పారు. హ్యాండ్స్ టచ్. టైల్. ఓకే, ఆఫ్టర్ 45 minutes ఆఫ్ వెయిటింగ్ రెయిన్ వల్ల ఫైనల్లీ లోపలికి వచ్చేసాము. అక్కడ బుజ్జిగా పడుకొని ఉంది మా టైగర్. దాంతో మేము ఫొటోస్ దిగేసాము. మేమైతే అఫీషియల్ ఫోటోగ్రాఫర్ని పెట్టుకున్నాం బికాస్ మనం టెన్షన్లో సరిగా తీసుకోలేమని నా ఫీలింగ్. బట్ ఇట్స్ క్రేజీ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఒక వైట్ టైగర్ ఉంది. ఆల్మోస్ట్ వైట్ అంటే వైట్ కాదు, కొంచెం కలర్ పేల్గా ఉంది. మేము ఎందుకైనా కొంచెం ఫొటోస్లో కలర్ఫుల్గా ఉంటుందని కొంచెం గోల్డెన్ కలర్లో ఉన్నదానికి వెళ్ళామన్నమాట. మిగిలింది బయట మాట్లాడుకుందాం. లోపల ఉంటే టెన్షన్గా ఉంది. నేను వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ. నేను కేజ్లోంచి బయటకు వచ్చేసాను. ఇట్స్ అ షివరింగ్ ఎక్స్పీరియన్స్ బట్ వర్త్ ఇట్. ఫస్ట్ టైం టైగర్ని టచ్ చేశాను, దాని తోకతో ఆడుకున్నాను. లోపల ఉన్నంతసేపు షివరింగ్గా అనింది, బయటకు రాగానే చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. నాకు మళ్ళీ జైంట్ టైగర్ దగ్గర కూడా వెళ్ళాలని ఉంది బట్ ఇట్స్ ఆల్మోస్ట్ 910 baht. ప్రైజెస్ అన్నీ కూడా డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద టైగర్. మీకు ఏ టైగర్ కావాలో చూసుకోండి. చిన్న టైగర్తో సాటిస్ఫై అవ్వలేము, మోస్ట్లీ చూసాక అర్థమవుతుంది. ఒకవేళ స్మాల్ టైగర్ కావాలో లోపలికి వచ్చినా జైంట్ టైగర్ చూసాకైతే కంపల్సరీ టెంప్ట్ అవుతాము. సో అకార్డింగ్లీ మీరు ముందే ఆలోచించుకొని తీసుకోండి. బట్ లోపలికి వచ్చాకైతే అప్గ్రేడేషన్ ఆప్షన్ ఉంది. సో అదైతే ఇక్కడ అయిపోయింది. బయటకు వెళ్ళి కౌంటర్ దగ్గర ఫొటోస్ తీసుకోవాలి. డెఫినెట్గా ఆ టెన్షన్లో మనకి ఏ పోజెస్ పెట్టాలో తెలీదు, ఎలా తీసుకోవాలో తెలీదు. బెటర్ టు హ్యావ్ ఎ ఫోటోగ్రాఫర్, ఎందుకంటే వాళ్ళైతే చాలా క్లియర్గా కూడా తీస్తున్నారు. అండ్ బయటికి వెళ్ళి ఫొటోస్ కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ స్టాప్కి వెళ్దాం. బట్ దిస్ ఈజ్ అ ప్లేస్ 2 hours ఈజీగా స్పెండ్ చేసేయచ్చు. మనోడు ఇక్కడైతే నిద్రపోతున్నాడు. 2 to 3 hours ప్లాన్ చేసుకోండి. సండే అయినా కూడా అంత రష్ అయితే కనిపించలేదు. ఒకవేళ వర్షం లేకపోయి ఉంటే 30 minutesలో పని అయిపోయి ఉండేది. వర్షం పడితే వర్షం ఆగాలి అండ్ దెన్ మబ్బులు క్లియర్ అయ్యి లైటింగ్ రావాలి బయటికి, అంతవరకు వెయిట్ చేయాలి. బట్ బోన్ లోపలే అయితే యూ క్యాన్ ఏ టైంలో అయినా తీసేసుకోవచ్చు. ఇట్స్ అ వర్త్ ఎక్స్పీరియన్స్. కంపల్సరీ మీరు పటాయా రావాలి అంటే ఫస్ట్ రీజన్ షుడ్ బి టైగర్ కేవ్. వాకింగ్ స్ట్రీట్ అంటారా, ఇట్ డిపెండ్స్, మీరు మ్యారీడా అన్మ్యారీడా అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇదైతే డెఫినెట్లీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మీరు చూసుకోవాల్సింది. నెక్స్ట్ చూద్దాం. ఫ్లోటింగ్ మార్కెట్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లోపలికి వెళ్దాం, లేదంటే లైట్ తీసుకుందాం. లెట్స్ గో. మన ఇండియాకున్న గొప్పతనం, మన ఇండియాకి థాయిలాండ్లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో మీకు చూపిస్తాను చూడండి. సో దిస్ ఈజ్ సమ్ టైగర్ పార్క్ స్మూదీ. ఇదేమో థాయి లెవెల్ ఫ్రెష్ కోకోనట్ థింగి. నెక్స్ట్ కౌంటర్ చూడండి, కాశీ చాట్. సో ఇట్ హ్యాస్ లైక్ అన్ ఇండియన్ కౌంటర్. థాయిలాండ్ టైగర్ పార్క్లో ఇండియన్ కౌంటర్.
దెన్ కబాబ్ చికెన్. ఇక్కడ చూస్తే మనకు షవర్మా ఉంది. యాక్చువల్లీ మన ఫొటోస్లో ఒకటి ఫ్రేమ్ చేసి పెట్టేస్తారు ఇక్కడ మనం బయటకు వచ్చేలోపు. మనకు నచ్చితే అది మనం తీసుకోవచ్చు అనమాట. 300 బాత్ సంథింగ్ ఉంటుంది. మనదేది నన్ను ఫ్రేమ్ తీసి మరీ పెట్టారు ఇల్లు హౌస్ అనుకో. ఓకే, మనం లోపల ఫొటోస్ తీసి బయటకు వచ్చే గ్యాప్లో మన ఫొటోస్ ఫ్రేమ్ తీసేసి పెడతారు. 200 బాత్ పర్ ఫ్రేమ్ అంట. కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే వద్దు. బాగున్నాయి కాబట్టి తీసేసుకుందాం అనుకుంటున్నాము. ఓ మై గాడ్, నన్ను అడిగితే నేను 3 తీసేసుకుంటాను, ఎందుకంటే అంత మంచిగా తీశారు. టైగర్ పార్క్ విజిట్ అయిపోయింది. ఓవరాల్గా 2 to 3 అవర్స్ ఇక్కడ ఈజీగా స్పెండ్ చేసేయచ్చు. సో ఎంటర్ అవుతాము, మనకు కావాల్సిన టికెట్ బుక్ చేసుకుంటాము, లేదా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్కి ఇక్కడికి ఒక 200 బాత్ డిఫరెన్స్ అయితే ఉంది. బట్ ఆన్లైన్లో ఈ రోజు బుక్ చేస్తే రేపటికి స్లాట్ ఇస్తున్నారు. ఈ రోజే కావాలంటే ఇక్కడే తీసుకోవాలి. సో ఒకవేళ మీరు వచ్చేలా ఉంటే అడ్వాన్స్గా తీసుకోండి. అండ్ బిగ్ టైగర్కి అయితే 810 బాత్, జైంట్కి అయితే 910 బాత్. నన్ను అడిగితే బిగ్ కానీ జైంట్ కానీ తీసుకోండి, మీరు కంప్లీట్గా సాటిస్ఫై అవుతారు. ఎంటర్ అయిన తర్వాత 30 to 40 minutes వెయిటింగ్ టైం ఉంటుంది. ఈ టైంలో మనం కేజెస్లో డిఫరెంట్ టైగర్స్ ఉంటారు, వాటిని చూసుకుంటూ టైం పాస్ చేయొచ్చు. అండ్ లోపలికి వెళ్ళాక మనకి 5 to 10 minutes పర్ పర్సన్ టైం ఇస్తున్నారు ఆల్మోస్ట్. మీకు భయం లేకుండా ఉంటే మీరు ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు. బయటకు వచ్చాక వాళ్ళే చాలా ఫ్రేమ్స్ కట్టి మనకి చూపిస్తుంటారు, మనకు నచ్చితే తీసుకోవచ్చు. నేనైతే టెంప్ట్ అయిపోయి 2 ఫ్రేమ్స్ తీసుకున్నాను. లేదు అనుకుంటే నేను ఫోటోగ్రాఫర్ని పెట్టుకున్నాను, వాళ్ళు మనకు సాఫ్ట్ కాపీస్ ఇచ్చారు. ఐ వుడ్ సజెస్ట్ ఫోటోగ్రాఫర్, బికాజ్ మంచి పిక్స్ వస్తాయి. అండ్ దట్స్ ఆల్. ఇక్కడ బయటకు వచ్చాక వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకోవడము, ఒక చిన్న ఫుడ్ కోర్ట్ ఉంది, కావాలంటే తినొచ్చు. ఆల్ ఆఫ్ దిస్ ఓవరాల్ ఫ్యామిలీ వస్తే మీరు 3 hours ఈజీగా స్పెండ్ చేసేయచ్చు. సో దట్స్ హౌ ఇట్ ఎండెడ్. అండ్ నెక్స్ట్ టాప్కి వెళ్దాం. హాయ్, ఫ్లోటింగ్ మార్కెట్కి వచ్చాము. నాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, బికాజ్ యాక్చువల్లీ అదేమి ఒరిజినల్ రివర్ ఏం కాదు. ఇట్స్ లైక్ ఎప్పటి నుంచో వాటర్ అలా పెట్టేశారు. అండ్ వాటర్ కూడా చాలా గ్రీన్గా మురికిగా అనిపించాయి బయట నుంచి చూడడానికి. బట్ ఒకవేళ లోపలికి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇక్కడ కొన్ని షోస్ ఉన్నాయి. ఏదో థాయ్ స్పెషల్ షో, డాన్స్ షో, మ్యూజిక్ షో, అండ్ ఆల్సో బాక్సింగ్ షో, బాక్సింగ్ షో అని ఉంది. వాళ్ళు పోల్ మీద నిల్చొని బాక్సింగ్ చేస్తారంట. వాటికి షో టైమింగ్స్ కూడా ఉన్నాయి. అది ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు, కానీ నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు బయట నుంచి చూస్తే. సో దాహంగా ఉంది, వాటర్ కానీ ఇంకేదైనా కానీ తీసుకుని కాసేపు బయట టైం పాస్ చేద్దామా అనుకుంటున్నాను. టికెట్స్ కావాలంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలంట. యాక్చువల్లీ ప్రైజెస్ ఎంత ఉన్నాయో కూడా చూడొచ్చు, చూశాక కూడా డెసిషన్ తీసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇండిసైసివ్గా ఫీల్ అవుతుందా. అండ్ సరే, ఏదైనా సూపర్ మార్కెట్ దొరికితే ఫస్ట్ అయితే వాటర్ తీసుకుంటాను. ఓ యా, వాటర్ ఒకసారి చూపిస్తాను రండి, వాట్ ఐ మీన్ టు సే. ఓవరాల్గా ఫ్లోటింగ్ మార్కెట్ ఇలా ఉంది. అట్లీస్ట్ మన కాశ్మీర్లో శ్రీనగర్లో ఫ్లోటింగ్ మార్కెట్ ఇట్స్ లైక్ నిజంగా దాల్ లేక్, అది లైక్ ఇట్స్ అ న్యాచురల్ లేక్లో ఉంది అనుకోవచ్చు. ఐ డోంట్ థింక్ దిస్ ఈస్ ఎ న్యాచురల్ థింగ్. ఒక పెద్ద పూల్ లాంటిది, ఎప్పటి నుంచో వాటర్ పట్టేసి మురిగిపోయిన వాటర్, ఇందులోకి వెళ్ళాలని అయితే అనిపించట్లేదు. కానీ కొన్ని షోస్ ఉన్నాయి, ఎస్పెషల్లీ థాయ్ డ్యాన్స్ షో కానీ స్పెషల్ షో అంటే ఏంటో తెలీదు. మిగిలిన పేర్లు ఉన్నాయి, దీనికి జస్ట్ స్పెషల్ షో అన్నాడు. కెఫే అమెజాన్ కూడా నేను చాలా దగ్గర చూస్తున్నాను ఇక్కడ. ఇది కూడా చాలా ఫేమస్ అనుకుంటా. ఇక్కడ టికెట్స్కి ఇక్కడ ఎక్కడ కౌంటర్ కనిపించలేదు. ఇంకా ఇటు సైడ్ వెళ్తే ఏమైనా టికెట్, ఓ యా ఇక్కడ ఉంది, టికెట్ కౌంటర్ కనిపించింది. అక్కడికి వెళ్ళి టికెట్ కౌంటర్ ఇక్కడ ఉంది. లోపల చల్లగా ఏసీ కూడా ఉంది. యాక్చువల్లీ ఈ వెదర్ అప్డేట్ వర్షం పడిన తర్వాత బాగా ఉబ్బరిస్తుందేమో అనుకున్నాను, కానీ బెటర్గా ఉంది, కొంచెం చల్లగానే ఉంది. ఎండ తగ్గింది మార్నింగ్తో కంపేర్ చేస్తే ఇప్పటికి. హాయ్,
రైడ్, ఎంట్రన్స్ ఫీజ్, స్నాక్స్ అండ్ ఫ్రైడ్ డ్రెస్ అన్నీ కలిపి 1200 per person, 15 to 20 Can you minutes. buy ticket here? ఓన్లీ ఎంట్రన్స్ ఫీజ్ అయితే 200. వెళ్ళి మనమే ఐ థింక్ నడుచుకొని చూసుకోవచ్చు అనుకుంటా. ఎంట్రన్స్ అండ్ ఫ్రైడ్ డ్రెస్ Ticket for 600. walking 200 baht. Ticket for boat ride 800 baht. Do you want to ఓకే, see the బోట్ boat రైడ్, or ఎంట్రన్స్ walking? ఫీజ్, స్నాక్ అన్ని కలిపి 800 per person. బోట్ రైడ్ కూడా కావాలనుకుంటే డ్రెస్ అవసరం లేదనుకుంటే ఇది తీసుకుంటే సరిపోతుంది. లేదు అవన్నీ ఏమొద్దు, జస్ట్ ఎంటర్ అయ్యి చూసి వచ్చేస్తానంటే 200 per person, 200 baht per person. టికెట్ ప్రైసెస్ చూసాము, రీజనబుల్ అనిపించింది. అట్లీస్ట్ బోటింగ్ ఎంట్రన్స్ ఫీజ్ వరకు 800 తీసుకోవచ్చు. బట్ వద్దు అనుకున్నా జస్ట్ ఎంట్రన్స్ ఫీజ్ అయినా 200 baht, విచ్ ఈస్ ఐ థింక్ వర్త్ ఇట్ ఓన్లీ. కాకపోతే వాటర్ చూసాక నాకైతే ఎక్కాలనిపించలేదు, లోపలికి వెళ్ళాలనిపించలేదు. బికాస్ రిస్కీ అనిపించింది, చాలా అన్హైజీన్ వాటర్ లాగా అనిపించింది. సో అంత రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు, బికాజ్ నాకు ఇంకా 10 days ట్రిప్ ఉంది కాబట్టి. సో అందుకని నేను ఫ్లోటింగ్ మార్కెట్ వద్దని డిసైడ్ అయిపోయాను. ఐ థింక్ థాయ్ డ్రెస్సెస్ అంటే ఈ డ్రెస్సెస్ ఇస్తారనుకుంటాను వాళ్ళు. ఈ డ్రెస్సెస్ కోసం వాళ్ళు 400 ఎక్స్ట్రా అన్నారు. మరి మేబీ రెంట్కి ఇస్తారా లేదా మనం కొనుక్కోవడానిక తెలీదు. ఇవి వేసుకొని వెళ్ళి లోపల ఫొటోస్ తీసుకోవడం అయితే కొంచెం హ్యాపెనింగ్గానే ఉంటుంది. బట్ ఇట్స్ ఫైన్ సమ్ ఆఫ్ ద టైమ్. ఇక్కడైతే ఫ్లోటింగ్ మార్కెట్ నాకు వద్దు, మనం బయటకు వెళ్తున్నాం. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మాత్రం కంపల్సరీ ట్రై చేయొచ్చు. అట్లీస్ట్ ఎంట్రన్స్ ఫీజ్ తీసుకొని ట్రై చేయండి. ఆన్లైన్లో నేను చూసిన దాన్ని బట్టి సీ బాక్సింగ్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉండింది. బట్ యా, సన్సెట్ టైంకి అయితే పటాయా బీచ్ రోడ్ రీచ్ అవ్వగలిగాం. వర్షం పడుతుంది కాబట్టి యాక్చువల్లీ సన్సెట్ మిస్ అవుతామేమో అనుకున్నాం. బట్ లక్కీలీ వి గాట్ టు సీ దాట్. అండ్ వర్షం కూడా పడింది కాబట్టి కొంచెం చల్లగా ఉంది. సో ఇట్ వాజ్ అ ప్లెజెంట్ డ్రైవ్ అలాంగ్ ది రోడ్. ఫస్ట్ టైం ఒక సెల్ఫ్ ఫ్యూలింగ్ స్టేషన్కి వచ్చాము. ఇందులో బేసిక్గా ఇక్కడ నోట్స్ ఇన్సర్ట్ చేయాలి. టైబాత్ అక్కడ ఇన్సర్ట్ చేసి ఇక్కడ స్టార్ట్ బటన్ కొట్టేసి మనమే ఫ్యూయల్ చేసేసుకోవచ్చు. ఇక్కడ రాసుంది 20, 50 or 100 baht నోట్స్ మాత్రమే యాక్సెప్టబుల్ అని. అకార్డింగ్లీ మనం మనకి ఏ నోట్ కావాలో అది పెట్టేసి సో బేసికలీ ఎవరైనా అది లోపల పెట్టాక స్టార్ట్ నొక్కాలి. బట్ మా ఆయన చాలా స్పెషల్ అనమాట. అదిలా బయటకు తీసి స్టార్ట్ నొక్కేసి ఏదో ఒకసారి ఫేస్ చూపించు. హైలీ టాలెంటెడ్. సో ఐ థింక్ 50 baht నోట్ పెట్టావా? 220s. ఓకే, 220s అంటే 40 baht. 40 bahtకి వాళ్ళు ఎన్ని లీటర్ 0.8 లీటర్ ఏదో ఇచ్చారు. అందులో సగం ఆయన కింద పడేసి మిగిలిన సగం ఇందులో వేసాడు అనమాట. ఎనీవేస్ యప్, ఏదో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనుకోవాలి. ఇంకా దిస్ ఈజ్ అవర్ డే 3 ఇన్ పటాయా అనమాట. అండ్ మాకు ఈవినింగ్ ఫుకేత్కి ఫ్లైట్ ఉంది ఫ్రమ్ బ్యాంకాక్. సో ఇప్పుడు డే టైంలో మాకు కొంచెం టైం ఉంది కాబట్టి దగ్గరలో ఒక ఎక్సైటింగ్ స్పాట్ ఉంది. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ అయిపోయాం.
ఈరోజు మేము పటాయా నుంచి ఫుకెట్కి కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో బట్ మాకు ఇంకా టైం ఉంది బికాజ్ మా ఫ్లైట్ ఈవినింగ్ ఎప్పుడో 8 o'clock టైంలో ఉంది. ఇక్కడ నుంచి బస్ మేము 2కి బుక్ చేసుకున్నాము టు సువర్ణభూమి ఎయిర్పోర్ట్. సో మీన్ వైల్ ఇక్కడ పటాయా బే వ్యూ పాయింట్ ఉంది. సో అది చూద్దామని వచ్చాము అండ్ చూడ్డానికి నిజంగానే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎలాగో మేము నిన్న ఆఫ్టర్నూన్ 12 టైంలో తీసుకున్నాము బైక్ రెంట్. వాళ్ళు 24 hours ఇచ్చారనమాట. కొంతమంది ఈవినింగ్కి ఇచ్చేయమంటున్నారు, కొంతమంది 24 hours ఉంచుకోమంటున్నారు. ఎనీవేస్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ మేము అలా ఒక చిన్న కొండ ఉందన్నమాట, ఆ కొండని ఎక్కేసి ఈ వ్యూ పాయింట్కి వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మనకి హాఫ్ సిటీ కనిపిస్తుంది అండ్ మిగిలిందంతా బీచ్ కనిపిస్తుంది. పటాయా బీచ్లో యాక్టివిటీస్ కన్నా కోరల్ బీచ్ వెళ్తే యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి. బట్ లైక్ ఎవరికైనా వాటర్ యాక్టివిటీస్ చేయాలి అనుకుంటే కంపల్సరీ కోరల్ బీచ్కి వెళ్ళొచ్చు. కాకపోతే చాలా కమర్షియల్గా ఉంటుంది. సో చూసుకొని రేట్స్ అని మాట్లాడుకొని వెళ్ళాలి. సో మేము స్టే బుక్ చేసుకునింది ఇక్కడే పటాయాలో సిట్రస్ గ్రాండ్. రూమ్స్ అన్నీ ఓకే బట్ అన్నిటికన్నా హైలైట్ ఇక్కడ లోపల పూల్. సో ఐ వుడ్ సే వర్త్ ఇట్. పూల్ అండ్ జకూజీ అన్నీ ఉన్నాయి. ఐ వుడ్ సే వర్త్ ఇట్. ఫైనలీ తిరిగి బిగ్గెస్ట్ 7-Eleven కోసం, ఎందుకంటే మ్యాప్స్లో కరెక్ట్ అడ్రస్ లేదు. మేము ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ అదంతా వెతికి ఫైనల్లీ కనుక్కున్నాము. దిస్ ఈజ్ లైక్ వరల్డ్స్ లార్జెస్ట్ 7-Eleven స్టోర్. సో ది బిగ్గెస్ట్ 7-Eleven ఇలా ఉందన్నమాట. నేను ఎందుకు ఇంత ఎగ్జైటెడ్గా ఉన్నానంటే కాంట్ టెల్ యూ హౌ మెనీ ఫ్యాన్సీ స్టఫ్ లోపల ఉన్నాయో. అండ్ నేను వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు మోస్ట్ ఆఫ్ మై మీల్స్ 7-Elevenలోనే తినేసాను. సో మొత్తానికి పటాయాకి బాయ్ చెప్పేసి సువర్ణభూమి ఎయిర్పోర్ట్ అయితే ఎంటర్ అయిపోయాం. లెట్స్ గో ఇన్సైడ్. యాక్చువల్లీ మన దగ్గర అయితే అట్లీస్ట్ డొమెస్టిక్ అయితే 2 hours బిఫోరే ఓపెన్ అవుతుంది, లేదంటే ఇంటర్నేషనల్ అయితే 3 hours బిఫోరే ఓపెన్ అవుతుంది చెక్ ఇన్ చేయడానికి. బట్ ఐఎమ్ క్వైట్ సర్ప్రైజ్డ్ బికాజ్ మాకు ఆల్మోస్ట్ ఇంకా 4 hours ఉంది మా ఫ్లైట్కి. బట్ స్టిల్ వాళ్ళు మేము సెల్ఫ్ చెక్ ఇన్ చేసుకొని బ్యాగేజ్ ట్యాగ్ వేసేసాము. తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర చూపిస్తే వాళ్ళు బ్యాగేజ్ తీసేసుకున్నారు. ఇట్స్ లైక్ క్వైట్ సింపుల్. సో ఐ థింక్ ఏమో మేబీ బికాస్ దిస్ ఇస్ లైక్ మెయిన్ టూరిజం ల్యాండ్ కాబట్టి. సో చెక్ ఇన్ అండ్ సెక్యూరిటీ చెక్స్ అయిపోయాయి, గేట్ దగ్గరకు వెళ్తున్నాము. సో ఓవరాల్ అది పటాయా గురించి చెప్పాలంటే ఐ థింక్ ఇట్స్ ఈక్వల్లీ అడల్టరేటెడ్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జాటిక్. ఒక దుబాయ్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఇట్స్ ఎ నైస్ సిటీ. కంపల్సరీ ఒకసారి అయితే విజిట్ చేయొచ్చు, బట్ అగైన్ అండ్ అగైన్ వెళ్తానంటే చెప్పలేను. బట్ ఇట్ హస్ ట్రీటెడ్ అస్ వెల్. వీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ యా, సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. And thank you so much for watching and supporting us.